50 మందికి సరిపడా మష్రూమ్ 65 సింపుల్గా ఉంటుంది, సూపర్గా వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది, ఎటువంటి కలర్స్ లేవండి, చాలా బాగుంటుంది అనమాట. ఎలా చేయాలో చూసేస్తాం రండి. ముందుగా 5 కిలోలు మష్రూమ్ వేసుకుందామండి, బాగా కడిగి పెట్టుకున్నది. సన్నుప్పు అండి, దాదాపు మనము 80 గ్రాములు పడుతుందండి 5 కిలోలు మష్రూమ్కి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి ఎప్పుడైనా సరే. పచ్చికారం 300 గ్రామ్స్ అండి. అల్లము 200 గ్రాములు, అల్లం పేస్ట్ అండి, ఇది 200 గ్రామ్స్. ఇది గార్లిక్ పేస్ట్ అండి, ఇది కూడా 200 గ్రామ్స్ అండి. గార్లిక్ పేస్ట్ అనేది కాస్త ఎక్కువ పండిస్తే చాలా బాగుంటుందండి. ఇది కారప్పొడి అండి, 100 గ్రామ్స్ పడుతుంది. హోమ్ మేడ్ గరం మసాలా మనకి 80 గ్రామ్స్ పడుతుందండి. ధనియాల పొడి సేమ్ అండి, ఇది కూడా మనకి 80 గ్రామ్స్ పడుతుంది. కాశ్మీరీ చిల్లీ అండి, కలర్ కోసము. అందరూ కలర్ యూజ్ చేస్తారు, కానీ మేము యూజ్ చేయం, మీరు కూడా యూజ్ చేయకండి, చాలా మంచిది కాదు హెల్త్కి అనేది, చాలా డేంజరస్ అనేది కలర్స్ అని. ఇది వచ్చేసి మనకి 150 గ్రామ్స్ అండి కాశ్మీరీ చిల్లీ. ఇది జస్ట్ కలరు, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు మనము డ్రై కస్తూరి మెత్తి వేసుకుందామండి. ఇది వచ్చేసి మనం దాదాపు 50 to 60 గ్రామ్స్ పడుతుంది. కరివేపాకు ఒక 30 గ్రామ్స్ అండి. ఒక 50 ml వాటర్ అయితే సరిపోతుంది, ఎక్కువ వాటర్ వేయకండి, లేదంటే కానీ ఎక్కువ లూజ్ అయిపోతుంది. గట్టిగానే ఉండాలి ఎప్పుడైనా సరే పకోడా అనేది. ఈ వాటర్ వేయడం వల్ల ఉప్పు కారం అనేది ముక్కకు అనేది బాగా పడుతుందండి మష్రూమ్కి. ఇప్పుడు మసాలా బాగా పట్టిందండి. ఇలా మనం ఒక 15 నిమిషాల పాటు ఇలాగే పక్కకు పెట్టుకుందాం. దాని తర్వాత కార్న్ ఫ్లవర్ వేసుకుందామండి. అంతవరకు ఇలాగే వదిలేస్తే ముక్కకు అనేది మసాలా బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. 65 కార్న్ ఫ్లవర్ అనేది మనకి 1250 గ్రాములు పడుతుందండి. ఒకసారి చూసి, ఒకవేళ తక్కువ అయితే ఇంకొక 50 to 80 గ్రామ్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం 1 కిలో వేస్తున్నాం. ఇది 250 గ్రామ్స్ అండి, మొత్తం 1250 గ్రామ్స్ వేసాము. ఒకసారి కలిపి చూసుకుందాము, ఏదైనా తక్కువ అయితే మరీ వేసుకుందాం ఇంకొకసారి. చాలా మంది మష్రూమ్కి మైదా ఇదంతా వేస్తూ ఉంటారండి. మైదా ఎక్కువ యూజ్ చేయకండి, మైదా ఎంత తగ్గించుకుంటే అంత మంచిది హెల్త్కి. మనం స్టార్టింగ్లో 50 ml వాటర్ పోసామండి. ఇప్పుడు మనం ఇది కలుపుకోవడానికి ఇంకొక 50 ml వాటర్ పోసుకుందాము. చూసుకోవచ్చు, మనం వాటర్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు, కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు చూసుకోవచ్చు అండి, మ్యారినేషన్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. మీరు కూడా చూసుకోవచ్చు, మన కార్న్ ఫ్లవర్ కూడా ఎక్కువ ఏం అవ్వలేదు, కరెక్ట్గా అయిందండి. కరెక్ట్గా 1250 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుందండి, అంతకు మించి ఎక్కువ అవుతుందండి. ఎక్కువ వేస్తే కానీ పిండి వస్తుంది అనమాట. ఎక్కువసేపు మ్యారినేషన్ చేయకూడదండి. ఇప్పుడు కలుపుకోగానే వెంటనే వేస్తే కానీ చాలా క్రిస్పీగా వస్తుంది. మ్యారినేషన్ ఎక్కువసేపు పెట్టారనుకోండి, లోపల సాఫ్ట్ ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది, కానీ టేస్ట్ అనేది సరిగ్గా రాదండి. ఆ మష్రూమ్ అనేది సింక్ అయిపోతుంది అనమాట ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే. ఇప్పుడు వెంటనే వేసుకోవాలండి ఇలా కలిపేసిన తర్వాత. చాలా మంది అలా చెప్పరు. ఇప్పుడు మీడియం హీట్లో పెట్టుకొని వేసుకుందామండి. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి ఎప్పుడైనా సరే. ఎప్పుడైనా గోబీ వేసిన తర్వాత వెంటనే గెరట పెట్టి కలపకూడదండి. అలాగే ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. కలిపామనుకోండి, దానికి ఉన్న మసాలా అనేది ఆయిల్లోకి సపరేట్ అయిపోతుంది. చూసుకోవచ్చు ఇప్పుడు ఎంత బాగా వస్తుందో. మష్రూమ్ అనేది జస్ట్ 8 మినిట్స్లో అయిపోతుందండి. ఎక్కువసేపు పెట్టామనుకోండి మాడిపోతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు అండి, మష్రూమ్ అనేది బాగా అయిపోయింది, క్రిస్పీగా వచ్చింది. చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చిందో, ఎంత క్రిస్పీగా వచ్చాయో, చాలా బాగా వచ్చిందండి.